ఆయన నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తప్పు చేస్తే ప్రశ్నించడం ఆయన నైజం. చివరికి అదే ఆయన ప్రాణం తీసింది. నియోజకవర్గంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే గారి పిఏని ప్రశ్నించాడు. ఇదేంటని ఎదిరించాడు. అందుకు ప్రతిఫలం ఆ కార్యకర్తని వేటాడారు, వేధించారు, దాడులు చేశారు, కేసులు పెట్టారు, కుంగతీశారు. చివరికి తనకు తానుగా ఆత్మాహుతి చేసుకునేలా పన్నాగం పన్నారు. మానకొండూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బేతిల్లి రాజేందర్ రెడ్డి సూసైడ్ వెనుక అసలు నిజాలు ఏంటి? ఆయన మరణం వెనుక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాత్ర ఏంటి? మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్న ఈ మహిళను చూడండి. మృత్యువుతో పోరాడుతున్న భర్త తిరిగి వస్తాడని కోటి ఆశలతో ఎదురుచూసిన ఆ ఇల్లాలు భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి గుండెలవిసేలా ఏడుస్తుంది. కన్న పేగును కడుపులో అదిమి పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. నయవంచకులతో కడవరకు పోరాడి అలసిపోయి అగ్నికి ఆహుతైన భర్తని తలుచుకుని కుమిలిపోతుంది. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా, కళ్ళ ముందే తన కలల సౌధం కూలి రోడ్డున పడ్డ ఆ ఇల్లాలు చివరకు తెగించింది. భర్త మృతదేహంతో హాస్పిటల్ ముందే ఆందోళనకు దిగింది. ఆమె ఆక్రోధనకు గ్రామస్తులు చలించిపోయారు. తమ ఊరి ఆడపడుచుకు వచ్చిన కష్టాన్ని తమ కష్టంగా భావించారు. ఆమెతో పాటు రోజంతా ఆందోళన చేశారు. గుండె నిండా బాధతో అంతులేని ఆవేదనతో ఆ తల్లి కూతుళ్ళు చెబుతున్నది వినండి. తన భర్త మరణానికి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేతో పాటు ఆయన పిఏ కారణమంటున్నారు. గ్రామస్తులు సైతం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు ఆయన పిఏ వంగల మురళీధర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈమె పేరు బేతెల్లి సమత. గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామం మాజీ సర్పంచ్. భర్త రాజేందర్ రెడ్డి ఈమెను సర్పంచ్గా గెలిపించి గ్రామాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు. గ్రామస్తులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారితో ఎనలేని అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు ఈ దంపతులు. బేతెల్లి రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకి అనుచరుడిగా కొనసాగారు. ఎమ్మెల్యే గెలుపు కోసం ఆస్తులు అమ్ముకొని సొంతంగా ఖర్చు చేశారని గ్రామస్తులు అంటున్నారు. మొదట్లో ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్న రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే పిఏతో పాటు ఆయన వర్గం నాయకులు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తన సొంత గ్రామం గుండ్లపల్లికే చెందిన ఎమ్మెల్యే పిఏ వంగల మురళీధర్ రెడ్డితో ఆయనకు వైరం మొదలైంది. పిఏ మురళీధర్ రెడ్డి ఆయన సోదరుడు రవీందర్ రెడ్డి కలిసి రాజేందర్ రెడ్డిని అనేక విధాలుగా వేధింపులకు గురి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే రాజేందర్ రెడ్డి నిర్వహిస్తున్న ఇటుకబట్టి వద్దకు 2 దళిత యువకులను పంపించి రాజేందర్ రెడ్డిపై దాడి చేయించారట. అంతటితో ఆగకుండా ఆ యువకుల చేత గన్నేరువరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయించి రాజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారట. మరోవైపు తనపై దాడి చేశారని గాయాలతో పోలీస్ స్టేషన్ వెళ్లిన రాజేందర్ రెడ్డి కంప్లైంట్ ను పోలీసులు తీసుకోలేదట. తనపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామని బెదిరించి పంపించారట. రాజేందర్ రెడ్డి ఈ విషయాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదట. దీంతో మనస్తాపం చెందిన రాజేందర్ రెడ్డి ఈ నెల 14న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 10 రోజులు చికిత్స అనంతరం గురువారం మరణించాడు. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా,
బేతల్లి రాజేందర్ రెడ్డి మరణంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు ఆయన భార్యతో కలిసి హాస్పిటల్ ముందు 7 గంటల పాటు ఆందోళన చేశారు. మృతదేహంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆగ్రహం తగ్గని గ్రామస్తులు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళనకి దిగారు. పోలీసులు లాఠీచార్జి చేసి గ్రామస్తులను చెదరగొట్టారు. ఈ లాఠీచార్జిలో పదుల సంఖ్యలో గ్రామస్తులు గాయపడ్డారు. చివరికి పోలీసు బందోబస్తు మధ్య రాజేందర్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. బేతల్లి రాజేందర్ రెడ్డి బలవన్మరణం వెనుక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్లక్ష్యంతో పాటు ఆయన పిఏ మురళీధర్ రెడ్డి సోదరుల ప్రమేయం స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు గన్నేరువరం పోలీసుల వైఖరి కూడా అనుమానాస్పదంగా ఉంది. రాజేందర్ రెడ్డిపై దాడి చేసిన యువకుల కంప్లైంట్ స్వీకరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పోలీసులు రాజేందర్ రెడ్డి చేసిన కంప్లైంట్ ను మాత్రం ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టారు. రాజేందర్ రెడ్డి సూసైడ్ అటెంప్ట్ చేశాడని తెలియగానే ఆయన పెట్టిన కేసును అప్పటికప్పుడు నమోదు చేశారు. గన్నేరువరం పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే రాజేందర్ రెడ్డి అఘాయిత్యానికి పాల్పడేవాడు కాదని గ్రామస్తులు చెబుతున్నారు. చివరకు రాజేందర్ రెడ్డి చనిపోయాక ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి, ఆయన సోదరుడు రవీందర్ రెడ్డితో పాటు మరో 3 కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక విషాదాంతంగా ముగిసిన రాజేందర్ రెడ్డి కుటుంబానికి న్యాయం ఎప్పుడు జరుగుతుందో కాలమే చెప్పాలి. రాబందుల రాజ్యంలో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా.